తెలియజేస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే స్వామి వివేకానంద గారి యొక్క జయంతి సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్నాము, కానీ దాని యొక్క ప్రాధాన్యత మనకు తెలియదు. స్వామి వివేకానంద అనే అక్షరంలో ఆ అక్షరం కూడా తెలియనటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ యొక్క అక్షరం అనేది మొదట అక్షరం ఉంటే నీకు శిక్షణ ఇస్తుంది. శిక్షణ ఉంటే నీకు లక్షాధికారిని చేస్తుంది. లక్షణము ఉంటే అది నీకు రక్షణ చేస్తుంది. ఇలా అర్థం ఉన్నది, చాలా బాగుంది. అక్షరం ఉంటే, అక్షరం అంటే విద్య వస్తే నీవు శిక్షకుని అవుతావు, అంటే నీకు జ్ఞానం వస్తుంది. ఆ శిక్షణ వచ్చిన తర్వాత నువ్వు లక్షాధికారి అవుతావు. దేంతోనే లక్షాధికారివి, ఆ యొక్క లక్షాధికారిని అవుతావు. ఎప్పుడైతే నీ దగ్గర లక్షలు ఉంటాయో అప్పుడు నీకు రక్షణ చేయడానికి బాడీగార్డులు నీ చుట్టుపక్కల తిరుగుతుంటారు. ఎప్పుడు తిరుగుతారు? నీ దగ్గర విద్య ఉన్నప్పుడు. నవతరానికి ఎవరు కావాలి? విద్య నేర్చినటువంటి, విలువలు తెలిసినటువంటి విద్యార్థి కావాలి. కానీ సమాజానికి ఎవరు కూడా బోధన చేస్తలేరు. అక్షరం విలువ తెలియాలి. అక్షరం విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఈ యొక్క భావితరానికి నువ్వు ఏం నేర్పుతున్నావు? భావితరానికి నేర్పేది ఏంది అంటే, ఎందరో సైనికులు ఏం చేస్తున్నారు? బార్డర్లో చనిపోతారు. కానీ నువ్వు దేశం కోసం ఏం చేస్తున్నావు? నీ వంతు కృషి నువ్వు ఏం చేస్తున్నావు? భూభారత బిడ్డల్లారా సోహమాయను. ఇది ఎట్లా వచ్చింది పాట? ఎక్కడికేమో తుకారం కాపీ కొట్టినాకుంటారా? రాసిన స్వయంగా రాస్తే పాట తయారైంది. ఎట్లా తయారైంది? గొప్ప చెప్పడం కాదండి, ఆ అక్షరం విలువ తెలిసింది కాబట్టి ఎంతో కొంత జ్ఞానం వచ్చింది. అక్షరదానం లేకపోతే నేను ఎట్లా అవుతుంటే అన్న విహీనుని, అంటే అక్షర విలువ తెలియకపోతే నేనేమవుతుంటే అంటే అంధకారుణ్ణి అవుతుంది. అందుకోసమే విద్య తెలుసుకోండి, విద్య నేర్చుకోండి. ఇందులో అక్షరం నేర్చుకునేటప్పుడు నీకు ఒక ఆశయం అని ఉండాలి. రాఘన్నకు 40 years ఉన్నాయని చెప్పిండు. ఆయనకు అంతకుముందు ఆశయం అనేది లేదు. మోటివేటర్ స్పీకర్ కావాలని ఒక ఆశయం లేదు. లేకపోవడం వల్ల 40 సంవత్సరాలు పట్టింది. అదే ఆశయం ఆయనకు 20 సంవత్సరాలకు వస్తే ఇప్పుడు ఆయన పెద్ద మోటివేటర్ స్పీకర్. బ్రదర్ షేపి కంటే ఆయన కంటే ఎక్కువ స్థాయి ఉండేవారు. అర్థమైందా? ఎప్పుడప్పుడు నీ యొక్క బండి పంక్చర్ అయింది, నువ్వు బాన్సడు పోవాలి, కానీ బండి పంక్చర్ అయింది. పంక్చర్ అయినా కానీ వేరే తవల చేసుకొని నేను పోతా, ఎట్లకున్నా ఈరోజు పోవాలి, నేను భారతీయ ఒక సైనికుని కావాలి. ఎన్నో యొక్క లక్ష్యాలు ఉంటాయి, కానీ మధ్యలో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినా కానీ అధిగమిస్తూ ముందుకు పోయినవాడు విజయం సాధిస్తాడు. ఇది విజయం సాధిస్తాడు. ఈ యొక్క ఆశయం లేనటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎట్లుంటుందంటే దీపం లేనటువంటి ఇల్లు లాంటిది, ఆశయం లేకపోతే. అందుకోసమే ఆశయం అన్నది ఎవరైతే ఏర్పరచుకుంటారో వాళ్ళు లక్ష్యాన్ని చేరువవుతారు. మళ్ళా ఈ యొక్క ఆశయం నెరవేర్చుకునే ముందు మధ్యలో సంకటాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవడైతే ఉన్నప్పుడు ధనం ఉన్నదాని, సుఖం ఉన్నప్పుడు సంతోషపడతాడు. ఎవడైతే దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాడో, దుఃఖం వచ్చినప్పుడు ఎవడు బాధపడదు. అదే భగవద్గీతలో చెప్తున్నట్టు, దుఃఖం కలిగినప్పుడు ఎవడైతే బాధ కలగకుండా ఉంటాడో, ఎవడైతే సంతోషంగా ఉన్నప్పుడు ఆడు అంతే సంతోషంతో పొంగిపోకుండా ఉంటాడో అలాంటి వాడే స్థితప్రజ్ఞుడవుతాడని చెప్తాడు భగవద్గీతలో. అలాంటి వారు స్థితప్రజ్ఞులు. స్థితప్రజ్ఞులు అంటే ఊకే రాలేదు. ఈ యొక్క స్థితప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? అక్షరం నుంచి వచ్చింది. ఈ అక్షరం విలువ తెలిస్తేనే మనకు స్థితప్రజ్ఞ యొక్క విలువ తెలిసింది. అందుకోసమే అక్షర విలువ విజయం సాధించడానికి చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనం ఏం చేయాలంటే ఆ గోల్ వెంబడి వెళ్తూ ఉండాలి. ఈ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు చాలా సంకటాలు వస్తుంటాయి. నీ ఫ్రెండ్ పక్కనున్న వ్యక్తి అంటున్నట్టు ఏమని చెప్తానంటే, అరే నాయన నువ్వు ఓలేవు, నువ్వు చేరుకోలేవు, నీకు అడ్డంకులు పెడతారన్నట్టు. ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత ఇంకోసారి ముందుకు వేయడానికి ప్రయత్నం చేయండి.
రెండోసారి ఫెయిల్ అయినా మూడోసారి వేయండి, మూడోసారి తర్వాత నాలుగోసారి, 10వ సారి అయినా సరే నువ్వు సక్సెస్ అవుతావు. ఇది తప్పనిసరి. ఒకటేసారి అయిపోయింది నా జీవితంలో అని వెనకబడ్డావా, నీ జీవితం అయిపోయింది. అందుకోసమే ఈ యొక్క లక్ష్యం అనేది ఏర్పరచుకోవడం మంచిది. కానీ పిల్లల్లో ఇప్పుడు ఏమవుతుందంటే వారికి జ్ఞాన సమాచారం అని చేరబెడతలేదు. మన ఇంట్లో ఏ విధంగా చేస్తున్నామో సమాజంలో వారు అదే విధంగా చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నట్టే ఇంట్లో మనం అన్నం పెట్టినప్పుడు, భార్య పెట్టినప్పుడు ఆ యొక్క అన్నం కంచం పడేస్తున్నాం. పిల్లలకు భార్య మీద కోపపడుతున్నావు, అప్పుడే కోపం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. కోపపడుతున్నావు, అన్ని రకాలుగా చేస్తున్నావు. అదే పని పిల్లవాడు చేస్తున్నాడు. స్కూల్లో వేయండు పిల్లవాడు, సార్ ఒక మాట అన్నట్టు తిట్టిండు. తిట్టేసరికి కొట్టడానికి వేయండి చేత్తోని, ఆ చేతును కొరికేసిండు. నిజంగా వార్తా పేపర్లు ఇచ్చారు. సార్ యొక్క టీచర్ కొట్టిండని ఏళ్ళు కొరికేసిండు సార్ది. నిజం. ఎందుకోసం వచ్చింది కోపం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క తల్లిదండ్రులు ఏదైతే చేసిండో పిల్లవాడు కూడా కోపంకి వచ్చిండు, ఏళ్ళు కొరికేసిండు. ఎవరిది? టీచర్. ఆ యొక్క కోపం, కామం, క్రోధం, మోహం, మదం వచ్చారు. అంటే కోపం అనేది ఉండద్దని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తులు, అందుకోసం సమాజం నుంచి నువ్వేం నేర్పుతున్నావు? ప్రతి ఒక్క లక్షణం కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. అందుకోసమే వివేకానంద గారు చెప్తున్నట్టు, ఎప్పుడైతే నువ్వు యొక్క ఆశయం నెరవేర్చుకుంటావో, ఒక కర్తవ్యం అనేది ఉంటుందో, అప్పుడు నువ్వు యొక్క జీవితాన్ని ప్రారంభిస్తావు. అందుకోసమే ఈరోజు నా యొక్క హైదరాబాద్ వెళ్ళాల్సి ఉండే, కానీ రగన్న గారు అన్నట్టు తమ్ముడు కంపల్సరీ ఉండాలి, నీకైనా సరే 11 అయినా సరే నేను హైదరాబాదు పోయేటట్టు నేను చేస్తా, తమ్ముడు కంపల్సరీ ఉండాలి అంటే అన్నయ్య యొక్క కంపల్సరీ ఆయన యొక్క వచనాలు పెద్దవారు కాబట్టి సరే అన్న తప్పనిసరి ఉంటా. ఇదే విధంగా ఈ యొక్క రెండవసారి కూడా విజయవంతంగా అయింది. అందరూ కూడా మాట్లాడవలసిన సమయం ఉంది కాబట్టి ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడినాం. అదేవిధంగా వివేకానంద గారి యొక్క అడుగుబాటల్లో అందరూ పాల్గొంటారని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాను. ఎవరికైతే బండరనిజల నుంచి యువకులు ఉన్నారు కదా, వాళ్ళకు ఏ విధంగా సినిమాలో అవకాశాలు కావాలంటే ఆ విధంగా నేను ఫోక్ సాంగ్స్ తీస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే నేను హీరోలాగా పాత్ర చేస్తానంటే ఓన్లీ బండరెంజల్ వారికి మాత్రమే అవకాశం ఇస్తాను, వాళ్ళు హీరోలాగా చేయొచ్చు. అందుకోసమే ఆ యొక్క బండరెంజల్ అనేది భారతదేశంలో అందరికీ తెలియజేయాలని ఆయన యొక్క తపన ఉన్నది. అదేవిధంగా మనందరి యొక్క బండరెంజల్ అనే పేరు ఉంటే ఎక్కడ పుట్టినవారంటే బండరెంజల్ యొక్క పేరు అందరికీ మారుమోగాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.